సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉపాధి అవకాశాలు అనేది అతి పరిమితంగా ఉంటాయి. జగన్ హయాంలో భారీ ఎత్తున వచ్చినాయి ఉద్యోగాలు. దాదాపుగా 1,50,000 వరకు సచివాలయ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు లభించినాయి. అలాగే వాలంటీర్ల ఉద్యోగాలు 2.5 లక్షల మంది దాకా నెలకి 5,000 రూపాయలు చొప్పున ఉపాధి అది అని చెప్పాలి. అట్లాగే తర్వాత కాలంలో వచ్చినటువంటిది ఈ మద్యం దుకాణాలు, ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చడం వల్ల దాదాపు 12,000 మంది దాకా సూపర్వైజర్లు, ఇతర పొజిషన్స్లో ఉపాధి అవకాశాలు. అది సచివాలయాలది ఉద్యోగాలు, ఇవి 2 ఉపాధి అవకాశాలు. టోటల్గా చూస్తే ఒక 3 లక్షల దాకా, ఇది 2.5 ప్లస్ అదొక 1,50,000, 4 లక్షలు, ఇదో 10-12 మంది చూస్తే 4 లక్షలు, 4.5, 4.25 అనుకోవచ్చు, 4-10 అనుకోవచ్చు. పోయి ఆ స్థాయి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించినాయి. ఇప్పుడు జగన్ దిగిపోయిన టైంలో సచివాలయ ఉద్యోగులైతే పర్మనెంట్ కాబట్టి వాళ్ళని తొలగించట్లేదు, కానీ వాళ్ళకి ఆ తగినటువంటి అవకాశాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. బట్ అది తర్వాత సర్దుకుంటారు 5 ఏళ్లలో అన్నటువంటిది. వాళ్ళు వాస్తవంగా జగన్ని ఓడాలని కోరుకున్నటువంటి వాళ్ళే. ఎందుకంటే జగన్ ఉన్నంత వరకు తమకు ఆ పని తప్పదు. తమని వేరే వేరే డిపార్ట్మెంట్కి పంపించాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఓడగొట్టినటువంటి దాంట్లో కీలక పాత్ర వాళ్ళు కూడా పోషించారు. సెకండ్ వచ్చేటప్పటికి వాలంటీర్లు, వాళ్ళకి 10,000 రూపాయలు వస్తాయని ప్లస్ కాస్త ప్రశాంతత దొరుకుతుంది అనుకున్నారు. ప్రభుత్వం మారితే అది కాస్త ఇప్పుడు సాంతం ఉపాధి అవకాశాలు దెబ్బతిని ఇప్పుడు ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు కాకుండా ప్రైవేట్కి వెళ్తున్నది కాబట్టి వాళ్ళు ఒక 12,000 మంది దాకా ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నారు. అయితే వీళ్ళందరూ జగన్కు ఓటేశారా లేదో తెలియదు, కానీ జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినటువంటి వాళ్ళు, వీళ్ళల్లో ఆ తర్వాత జగన్ని వ్యతిరేకించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అదే సందర్భంలో జగన్ దానివల్ల లబ్ధి పొందాడా అంటే 11 సీట్లకి పరిమితమైనటువంటి పరిస్థితి అయితే అయ్యింది. ఇప్పుడు వీళ్ళకి మరి వేరే ఉపాధి అవకాశాలు అంటే ఇక భవిష్యత్తులో మామూలుగా ఎవడు ఇంట్లో ఖాళీ కూర్చోడు, పని పాట మానుకుని ఎవరు కూర్చోరు, ఏదో ఒక ఉద్యోగం ఉపాధి పొందుతారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి జీతాలు తీసుకునే అవకాశం కోల్పోతారు.